నా పేరు శివయ్య. నేను ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐ2సి అనుబంధ సంఘ ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, పెద్దలారా, సోదరులారా, నేను ఇవాళ ఈ వీడియో విద్యుత్ రంగంలో దాదాపుగా 10, 15, 20 సంవత్సరాలుగా పనిచేస్తూ అర్ధాకలితో అలమటిస్తూ తక్కువ వేతనాలు పొందుతూ ప్రజలకు మెరుగైన సేవలు ఇస్తున్న కార్మికులతో సమానంగా రెవెన్యూ వసూళ్లలో కీలక భూమిక పోషిస్తూ ఇల్లు తిరిగి మీటర్ రీడింగ్ తీస్తున్న మీటర్ రీడర్ల కార్మికుల గురించి ఇవాళ ఆవేదనతో ఈ వీడియో చేస్తూ ఉన్న కమెంట్స్. మన విద్యుత్ రంగంలో అనేక క్యాడర్లు ఉన్నాయి. ఇంజనీరింగ్ నుంచి సీపర్ వరకు క్యాడర్లు ఉన్నాయి. కానీ దీంట్లో కూడా మీటర్ రీడింగ్ తీసే కార్మికులు కూడా విద్యుత్ రంగంలో ఒక భాగమే. అయితే ఈ మీటర్ రీడింగ్ తీసే కార్మికులు కూడా మనతో పాటు పనిచేస్తూ సంస్థకు లాభాలను చేకూర్చే కీలకమైన మీటర్ రీడింగ్లలో పనిచేస్తూ ఉన్నారు. వారు పనిచేస్తున్న పనికి ప్రతిఫలంగా వేతనం మాత్రం ఇవాళ రావడం లేదు. వారికి ఉద్యోగ భద్రత మాత్రం లేదు. వారి ఉద్యోగ భద్రత ఇవాళ గాలిలో దీపంగా ఉంది. వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా 5 కోట్ల మంది 5.5 కోట్ల మంది దాదాపుగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో ఏపీఎస్పీడీసీలు, ఏపీ సిపిడిసీలు, ఏపీ ఈపీడీసీల పరిధిలో దాదాపుగా 4,000 మంది పనిచేస్తూ ఉన్నారు. డిప్లొమా అలాగే బీటెక్, డిగ్రీ, ఎక్కువ మంది ఐటీఐ కలిగిన విద్యార్థులు కలిగినటువంటి కార్మికులు మీటర్ రీడింగ్ వృత్తిలో ఈ విద్యుత్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. వారికి మీటర్ రీడింగు అర్బన్లో మాత్రం 3 రూపాయలు ఇస్తారు, రూరల్లో మాత్రం 3 రూపాయల 10 పైసలు మాత్రమే ఒక రీడింగు తీస్తే ఇస్తారు. వారికి పని కూడా నెలలో కనీసం అంటే 10 రోజులు 8 రోజులు మాత్రమే పని ఉంటా ఉంది. మిగిలిన రోజులు వాళ్ళు ఖాళీగా ఉంటా ఉన్నారు. వారి వేతనాలు ఎలా ఉన్నాయంటే 4,000 నుంచి 5,000, 6,000, 7,000, 8,000, 9,000 రూపాయలకు మించి ఎవరు జీతం తీసుకునేటువంటి నేపథ్యం లేదు. మరి ఇలాంటి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు గడుపుతూ దీనే నమ్ముకొని వేరే పనికి పోలేక ఏదో ఒక రోజైనా ఆశతోనో అవసరం కోసమో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్కువ నిరుద్యోగ సమస్యతో చదువుకొని ఇవాళ ఈ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొస్తూ ఉంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్తా ఉన్నారు. అలాగే గూగుల్ లాంటి సెంటర్ను విశాఖలో తీసుకురావడం జరుగుతూ ఉంది. మంచిదే. ఉన్నవారికి మాత్రం ఉపాధి కడుపు కొట్టకోకుండా, ఉపాధి తీసేయకోకుండా ఎవరైతే ఈ మీటర్ రీడింగ్ తీస్తూ ఉన్న కార్మికులకు గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ ఆ తర్వాత మంత్రులు కానీ యాజమాన్యం కానీ పట్టించుకున్నటువంటి నేపథ్యం లేదు. ఆ నేపథ్యంలో మీటర్ రీడర్ల కార్మికులు కూడా ఇండ్లిళ్ళు తిరిగి మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇండ్లిళ్ళు తిరిగి కరపత్రాలు వేసి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా ఒక భాగస్వాములు అయినారు. అవాళ మాకు కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మరి కామ్రేడ్ బాలకాశి గారు మా మీటర్ రీడర్ కార్మికులు అందరూ కూడా కలిసి వినతిపత్రం ఇచ్చి వారి సమక్షంలోనే మా బాధలన్నీ వెల్లబుచ్చడం జరిగింది. వారు కూడా ఆనాడు గతంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాను, నేను ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మీతో అండగా ఉంటానని చెప్పి. కానీ ఇవాళ గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా అప్పుడు వారు యువగలం పదయాత్రలో మా కార్మికులు అనేక సందర్భాల్లో అనేక గ్రామాల్లో వారు పర్యటించే గ్రామాల్లో వాళ్ళతో పాటు పోయి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సందర్భాల్లో హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ గారు, సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారు, అలాగే ఏఐ2సి మా రాష్ట్ర నాయకత్వం, అలాగే మా మీడియా రీడర్ల నాయకత్వం, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఇలా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, యాజమాన్యం దృష్టికి పదే పదే ఈ విషయాన్ని తీసుకుపోతూ ఉన్నాం. గౌరవ ఎక్స్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి మాకు ఎంతో ఈ సంస్థలో అనుభవం ఉన్నటువంటి కె విజయాన్ సార్ గారు కూడా మీడియా రీడర్ల సమస్యను నేను చేస్తానని చెప్పి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఆయన చెప్తానే ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు మా సమస్య పరిష్కారం కాలేదు. మా కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ఇవాళ మనం పత్రికలు చూసుకుంటూ ఉంటే సీపర్కు 2 లక్షలు 3 లక్షల జీతం అని చెప్పి మనం పత్రికల్లో విన్నాం. కానీ విద్యుత్ రంగంలో 4,000, 5,000, 6,000 రూపాయలు, 9,000 రూపాయలతో ఇవాళ విద్యుత్ రంగంలో బతుకుతూ ఉన్న కార్మికులు కుటుంబాన్ని పోషించుకోలేక, మెరుగైన వైద్యం లేక, పిల్లోళ్లకు చదువులు లేక, వేరే పని చేసుకోలేక, మిగతా 10 రోజులు రీడింగ్ చేస్తాము, మిగతా రోజులు మేము ఈ సంస్థలో పనిచేస్తామయ్యా అని చెప్తా ఉన్నా. కానీ యాజమాన్యం వారిని ఏదో ఒక విధంగా వారిని సర్దుబాటు చేయకుండా ఇవాళ కాలయాపన చేస్తూ ఉంటే కార్మికుల్లో ఆందోళన పెరిగిపోయి ఇప్పటికే కార్మికులు కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఈ టెన్షన్ భరించలేక కొంతమంది బీపీలు, షుగర్లతో అనారోగ్య పాలై కుటుంబాలు ఇవాళ ఈ వైద్యం చేసుకోలేని దుర్భరమైన దుస్థితితో ఇవాళ ఉన్న ఈ నేపథ్యం ఉంది. కనుక ఈ వీడియోను ప్రభుత్వానికి చేరవేసే విధంగా మా మీడియా రీడర్ కార్మికులు అందరూ కూడా అవుట్సోర్సింగ్ కార్మికులు, విద్యుత్ రంగంలో ఉన్న ఉద్యోగులు కూడా చేరవేయాలని, కార్మికులకు మీడియా రీడింగ్ తీసే కార్మికులకు ఉద్యోగ భద్రత విషయంలో మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని, మీ అందరి సపోర్ట్ కావాలని ఇవాళ ఇంజనీర్ల నుంచి, అకౌంట్స్ నుంచి, పిఎన్జి, ఓఎండ్ఎం, అలాగే కాంట్రాక్టు కార్మికులు అందరం కూడా ఈ మీడియా రీడర్ల కార్మికుల ఉద్యోగ భద్రతకై మీరందరూ చినుకుగా ఇవాళ కావాలి. ఇది పెద్ద వర్షం తుఫానులాగా అయ్యి ఇవాళ ఈ కార్మికులకు ఉద్యోగ భద్రత విషయంలో మీరందరి సపోర్ట్ కావాలని, అలాగే ప్రభుత్వం కూడా స్పందించి, అలాగే ఇప్పుడున్నటువంటి ఇంధన కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు విజయాన్ సార్ గారు మనసు వీళ్ళ మీద కడిగి వీళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా ఆయన చొరవ చూపాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. కామ్రేడ్స్.